హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఓకే. సో, రేపు అందరికి ఎగ్జామ్ ఉంది కదా! సో, టీసీఎస్ ఎగ్జామ్. సో, నేను మా టీమ్ అంతా కలిసి ఆ ఎగ్జామ్‌కి మీకు హెల్ప్ అవ్వడానికి ఒక బోనస్ తీసుకొచ్చాం. సో, బోనస్ ఏంటి అంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కొన్ని మీ దగ్గర తీసుకొచ్చాం. సో, మాక్సిమం ఈ క్వెషన్సే రేపు ఎగ్జామ్‌లో రావచ్చు. సో, ఎగ్జామ్‌కెళ్ళే ముందు కంపల్సరీ ఈ వీడియో చూడండి. ఓకే. సో, మీకు చాలా యూజ్ అవుతుంది. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత నాకు థాంక్స్ చెప్తారు. ఓకే. యెస్. ఆ క్వెషన్స్ ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఓకే. యాహ్! సో, నేను కేటగిరీ వైస్ డివైడ్ చేశా క్వెషన్స్ అన్నిటిని. సో, ఈజీ, మోడరేట్, అడ్వాన్స్ అండ్ టాపిక్స్ వైస్ డివైడ్ చేశా. సో, ఈజీ క్వెషన్స్‌లో ఫస్ట్ నంబర్స్ క్వెషన్స్. సో, నంబర్స్ క్వెషన్స్‌లో సమ్ ఆఫ్ డిజిట్స్, నెక్స్ట్ nth ఫిబొనాసీ, పాలిండ్రమ్, ప్రైమ్ ఆర్ నాట్ అంటే మనకి ఈ కేటగిరీలో అండి. ప్రైమ్ నంబర్ అంటే ఫ్యాక్టర్స్ కౌంట్ కూడా చేయాల్సి ఉంటది. సో, ఫ్యాక్టర్స్‌ని సమ్ చేయడం, ఎక్కడి వరకు అంటే ఒక నంబర్‌కి ఫ్యాక్టర్స్‌ని కౌంట్ చేయడం. సో, ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఉంటాయి. సో, ఇలాంటి క్వెషన్స్ ఈజీ క్వెషన్స్. సో, ఇవన్నీ ఆల్రెడీ మనం చేసినవే. ఓకే. నెక్స్ట్ ప్యాటర్న్స్‌లోకి వచ్చేసరికి పిరమిడ్ టైప్. సో, పిరమిడ్ షేప్‌లో ప్యాటర్న్స్ ఉంటాయి. నెక్స్ట్ పాస్కల్ ట్రయాంగిల్. సో, పాస్కల్ ట్రయాంగిల్ అంటే 1 కింద 1, 1, 1, 2, 1, 1, 3, 3, 1 సో, ఇలా ఆర్డర్‌లో. సో, పాస్కల్ ట్రయాంగిల్ కూడా పిరమిడ్ షేప్‌లోనే ఉంటది. నెక్స్ట్ డైమండ్ షేప్‌లో ప్యాటర్న్స్. సో, డైమండ్ షేప్‌లో ప్యాటర్న్స్ అంటే నాకు రాంబోస్ ప్యాటర్న్స్ లాగా. సో, అలాంటి ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సో, ఈ ప్యాటర్న్స్‌లో డిఫరెంట్ అంటే స్టార్ ప్యాటర్న్స్ ఉండొచ్చు, నంబర్స్ ప్యాటర్న్స్ ఉండొచ్చు. వాడు నంబర్స్‌లో ఉండే లాజిక్స్ కూడా ఇవ్వచ్చు. సో, ఇవన్నీ బేసిక్ క్వెషన్స్. నెక్స్ట్ మనం ఒకసారి అరేస్ దగ్గరికొస్తే సో, మాక్సిమం, మినిమం ఎలిమెంట్ అంటే ఇచ్చిన అరేలో మాక్సిమం నంబర్, మినిమం నంబర్ క్వెషన్స్. నెక్స్ట్ సో, సెకండ్ మ్యాక్స్, సెకండ్ మిన్ వితౌట్ సార్టింగ్ అరే. సో, అరేని సార్ట్ చేయకుండా సో, సెకండ్ మ్యాక్స్, సెకండ్ మిన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ రివర్స్ ఆఫ్ ఏ అరే అంటే అరేని రివర్స్ చేయాలి వితౌట్ యూజింగ్ సెకండ్ అరే. అంటే ఒక ఎక్స్ట్రా అరే తీసుకోకుండా రివర్స్ చేయాలి. అంటే ఇచ్చిన అరేలోనే లాస్ట్ ఇండెక్స్ అండ్ 0th ఇండెక్స్‌లో ఎలిమెంట్స్ స్వాప్ చేయడం. ఇలా స్వాప్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ సెర్చింగ్. సో, సెర్చింగ్‌లో లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్‌లో నాకు ఒక ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో, అలా సెర్చింగ్ గుర్తుపెట్టుకోండి. సో, సెర్చింగ్‌లో వాడు అరే మొత్తం సార్టెడ్ ఆర్డర్‌లో ఉంది సెర్చ్ చేయాలి అంటే డైరెక్ట్‌గా గో ఫర్ బైనరీ సెర్చ్. ఓకేనా. సో, ఆర్డర్‌లో ఉంది అంటే అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. సో, ఇప్పుడు సెర్చ్ చేయాలి ఒక ఎలిమెంట్‌ని అంటే కంపల్సరీ బైనరీ సెర్చ్‌కి వెళ్ళండి. ఓకే. యాహ్! రిమెంబర్ దిస్ పాయింట్. సో, నెక్స్ట్ సార్టింగ్. సో, సార్టింగ్‌లో మేజర్‌గా ఏదో ఒక సార్టింగ్ టెక్నిక్ చూసుకోండి. సో, బబుల్ సార్ట్. సో, బబుల్ సార్ట్ అంటే ప్రిడిక్షన్‌లో బబుల్ సార్ట్ ఉంది. సో, నెక్స్ట్ మ్యాథ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కొన్ని కవర్ అవ్వలేదు అవి. అంటే ఎల్‌సీఎం అంటే జీసీడీ. సో, ఎల్‌సీఎం ఫైండ్ అవుట్ చేయడం, జీసీడీ ఫైండ్ అవుట్ చేయడం. సో, జీసీడీ అండ్ హెచ్‌సీఎఫ్ అనే 2 సేమ్. సో, నెక్స్ట్ ఫ్యాక్టోరియల్. సో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ ఇచ్చిన నంబర్‌కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడం బై యూజింగ్ రికర్షన్ గానీ లేకపోతే వితౌట్ యూజింగ్ రికర్షన్ గానీ. నెక్స్ట్ ఆమ్స్టర్ నంబర్. ఇచ్చిన నంబర్ ఆమ్స్టర్ నంబరా కాదా చెప్పడం. సో, ఇలాంటి క్వెషన్స్ అన్నీ ఇక్కడ బేసిక్స్. అండ్ స్ట్రింగ్స్‌లో వచ్చేసరికి సో, రివర్స్ అండ్ పాలిండ్రమ్. సో, ఇచ్చిన స్ట్రింగ్‌ని రివర్స్ చేయాలి. నెక్స్ట్ పాలిండ్రమ్ స్ట్రింగా కాదు చెప్పాలంటే రివర్స్ చేసిన స్ట్రింగ్ అనేది మళ్ళీ సేమ్ ఇచ్చిన స్ట్రింగ్‌కి ఈక్వల్ అవుతే దాన్ని పాలిండ్రమ్ స్ట్రింగ్ అంటారు. సో, పాలిండ్రమా కాదు చెప్పడం. నెక్స్ట్ వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ కౌంట్ అంటే ఇచ్చిన స్ట్రింగ్‌లో ఎన్ని వొవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి వాటిని కౌంట్ చేయడం. నెక్స్ట్ డూప్లికేట్స్ రిమూవింగ్ అంటే స్ట్రింగ్‌లో కొన్ని డూప్లికేట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ డూప్లికేట్ క్యారెక్టర్స్ అన్ని రిమూవ్ చేసి మిగిలిన స్ట్రింగ్‌ని ప్రింట్ చేయాలి. ఇవి బేసిక్స్‌లో. నెక్స్ట్ ఒకసారి అడ్వాన్స్ లెవెల్‌లోకి వెళ్తే సో, ఇవి నాకు మోడరేట్ టు అడ్వాన్స్ లెవెల్ ఉండే క్వెషన్స్. సో, ఇందులో అరేస్‌లో క్వెషన్స్. సో, అరేస్‌లో క్వెషన్స్ మనకి సబ్ అరే అంటే మాక్సిమమ్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ సబ్ అరే అంటే సబ్ అరేస్ అన్నీ ఉంటాయి. అందులో నాకు ప్రొడక్ట్ అనేది మాక్సిమం అవ్వాలి. సో, మాక్సిమం ప్రొడక్ట్‌ని ప్రింట్ చేయాలి. దాన్ని మనము కెడ్నిస్ ఆల్గోరిథం ప్రకారం చేయొచ్చు. సో, అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ రొటేటింగ్ అరే బై కే టైమ్స్ అంటే ఒక కే అనే ఒక వాల్యూ ఇస్తాడు. ఆ కే టైమ్స్ అరేని రొటేట్ చేయాలి. సో, రొటేషన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రొటేటింగ్ అంటే వితౌట్ యూజింగ్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ టైమ్ కాంప్లెక్సిటీ విత్ ఓ ఆఫ్ ఎన్‌లో రొటేట్ చేయడం. అంటే ఇంకొక సెకండ్ అరే తీసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫైండింగ్ మిస్సింగ్ నంబర్స్ అంటే ఇచ్చిన అరేలో మిస్ అయిన నంబర్స్ అన్నింటిని ప్రింట్ చేయాలి. అంటే మినిమం నంబర్ అండ్ మాక్సిమం నంబర్ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తా. రెండింటిని ఫైండ్ అవుట్ చేసి ఆ మినిమం నంబర్ నుంచి మాక్సిమం నంబర్ లోపు అరేలో ఏవైనా ఎలిమెంట్స్ మిస్ అవుతే ఆ ఎలిమెంట్స్ అన్నింటిని ప్రింట్ చేస్తా. యెస్. సో, నెక్స్ట్ ఫస్ట్ నాన్ రిపీటింగ్ ఎలిమెంట్ అంటే అంటే అరేలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్‌లో ఫస్ట్ నాన్ రిపీటింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయాలి. అంటే ఓ ఆఫ్ ఎన్‌లో అయిపోవాలి అంటే మ్యాప్ యూజ్ చేస్తాం ఇక్కడ.
సో మ్యాప్ యూస్ చేస్తే కీలోకి ఎలిమెంట్స్ అన్ని స్టోర్ చేస్తా, వాల్యూలోకి వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అంతా వాల్యూగా కీ వాల్యూ పేరుగా స్టోర్ చేసి మళ్ళీ అంటే లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకుంటా. సో లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకుంటే నాకు ఆర్డర్లో స్టోర్ అవుతుంది కాబట్టి సో లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకొకసారి లూప్ రిపీట్ చేసి నాకు ఫ్రీక్వెన్సీ అంటే వాల్యూ 1 అయ్యే కీని ప్రింట్ చేస్తా. అప్పుడు ఏమవుద్ది అంటే నాకు ఫస్ట్ నాన్ రిపీటింగ్ ఎలిమెంట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ టూ సమ్. సో టూ సమ్ లీడ్ కోడ్లో క్వశ్చన్ నెంబర్ 1. సో టూ సమ్ అంటే 2 నంబర్స్ ఇస్తాడు. ఆ 2 నంబర్స్ యొక్క అంటే అరేలో కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాడు. ఆ కొన్ని ఎలిమెంట్స్లో ఒక 2 నంబర్స్ని సమ్ చేస్తే వాడు ఇచ్చిన పెయిర్ అంటే వాడు ఇచ్చిన నంబర్కి ఈక్వల్ అవ్వాలి. అలా ఆ టూ సమ్ ప్రాబ్లం. సో టూ సమ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇది కూడా O ఆఫ్ Nలో చేయాలి. O ఆఫ్ Nలో చేయాలి అంటే ఇక్కడ కూడా మనం మ్యాప్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్లో మళ్ళీ లాంగెస్ట్ పాలిండ్రమ్ అంటే ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. ఆ స్ట్రింగ్లో లాంగెస్ట్ పాసిబుల్ పాలిండ్రమ్ని ప్రింట్ చేయాలి. సో లాంగెస్ట్ పాసిబుల్ పాలిండ్రమ్ని ప్రింట్ చేయాలి. అంటే నాకు సబ్ స్ట్రింగ్స్ అన్ని బయట తీసి అందులో లాంగెస్ట్ పాలిండ్రమ్ ప్రింట్ చేయొచ్చు. లేదంటే మనం ఇక్కడ టైం కాంప్లెక్సిటీ తగ్గించాలంటే ఇక్కడ కూడా మ్యాప్స్ యూజ్ చేసి సో మ్యాప్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యొక్క ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేసి లింక్డ్ హ్యాష్ మ్యాప్ తీసుకొని అందులో నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిండ్రమ్ అంటే నాకు కంపల్సరీ పాలిండ్రమ్లో ఒక క్యారెక్టర్ కంపల్సరీ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుద్ది. ఒక క్యారెక్టర్ మాత్రమే ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వచ్చు. అది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండాలి. ఎందుకంటే నాకు పాలిండ్రమ్ అంటే లాస్ట్ క్యారెక్టర్ అండ్ ఫస్ట్ క్యారెక్టర్ రెండు ఈక్వల్ ఉండాలి. అంటే లాస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ రెండు ఈక్వల్ ఉండాలి అంటున్నా అంటే కంపల్సరీ నాకు క్యారెక్టర్స్ యొక్క కౌంట్ అనేది ఈవెన్ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది అంటే కంపల్సరీ 2 కానీ 4 కానీ అలా ఈవెన్ క్యారెక్టర్స్ కౌంట్ ఉండాలి. సో అదొకసారి మ్యాప్స్ యూస్ చేసి చెక్ చేస్తా. నెక్స్ట్ యానగ్రమ్ ఆర్ నాట్. సో యానగ్రమ్ ఆర్ నాట్ అంటే సంథింగ్ ఇప్పుడు యాంట్ ఉంది. సో నెక్స్ట్ లేదు అంటే యాక్ట్ ఉంది, తర్వాత క్యాట్ ఉంది. సో యాక్ట్ అండ్ క్యాట్. సో క్యాట్ CAT, యాక్ట్ ACT. అక్కడ అందులో ఉండే క్యారెక్టర్స్ అన్నీ సేమ్. సో అలా ఉంటే వాటిని నేను ఏమంటా అంటే యానగ్రమ్స్ అంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అది యానగ్రమ్స్ అనేది. సో అడిగే ఛాన్స్ ఉంది అది కూడా. నెక్స్ట్ రీఅరేంజ్ క్యారెక్టర్స్. సో రీఅరేంజ్ క్యారెక్టర్స్ సచ్ దట్ నో 2 కాన్సిక్యూటివ్స్ ఆర్ సేమ్. అంటే స్ట్రింగ్ ఇచ్చాడు, స్ట్రింగ్లో క్యారెక్టర్స్ అన్నిటిని రీఅరేంజ్ చేయాలి. రీఅరేంజ్ ఎలా చేయాలి అంటే అంటే ముందు ప్రీవియస్ స్ట్రింగ్లో 2 క్యారెక్టర్స్ పక్క పక్కన ఉంటే ఆ 2 క్యారెక్టర్స్ పక్క పక్కన ఉండద్దు. అలా రీఅరేంజ్ చేయాలి స్ట్రింగ్ని. సో అలా రీఅరేంజ్ చేసి చెక్ చేస్తా. అంటే నేను ఇంకొక టెంపరీ స్ట్రింగ్ తీసుకొని అందులోకి ఎలిమెంట్స్ అన్ని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతా, పాసిబుల్స్ అన్ని ప్రింట్ చేస్తా. నెక్స్ట్ రిమూవింగ్ కాన్సిక్యూటివ్స్. సో డూప్లికేట్ వర్డ్స్ అంటే రిమూవ్ కాన్సిక్యూటివ్ డూప్లికేట్ వర్డ్స్ అంటే నాకు ఒక సెంటెన్స్ ఉంటే ఆ సెంటెన్స్లో వర్డ్స్ అన్నీ ఉంటాయి. ఒక 2 వర్డ్స్ కనుక పక్క పక్కన ఉంటే అందులో ఒక వర్డ్ని రిమూవ్ చేయాలి. ఒక 3 వర్డ్స్ పక్క పక్కన ఉంటే అందులో 2 వర్డ్స్ రిమూవ్ చేయాలి. అంటే సేమ్ వర్డ్స్. సో లెట్స్ సే ఐ యామ్ ఏ అని ఉంది. సో అక్కడ యామ్ అని 2 పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఒక యామ్ని తీసేయాలి. సో ఒక యామ్ని పీకేసి ఐ యామ్ ఏ అనేది ప్రింట్ చేయాలి. సో అలా చేయడం అలా స్ట్రింగ్స్లో ఇవన్నీ ఇక్కడ వరకు. సో నెక్స్ట్ మళ్ళీ మనం అడ్వాన్స్ టాపిక్స్లోకి వెళ్తే సో 2D అరేస్. సో 2D అరేస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ప్రీవియస్లో అడిగారు కొన్ని క్వశ్చన్స్. సో నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? రోస్ అన్ని కాలమ్స్ అవ్వాలి, కాలమ్స్ అన్ని రోస్ అవ్వాలి, మొత్తం ట్రాన్స్పోజ్ చేయాలి మ్యాట్రిక్స్ని. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ రొటేట్ మ్యాట్రిక్స్ బై 90 degrees. అంటే మ్యాట్రిక్స్ అనేది ఒక ఫామ్లో ఉంటుంది. దాన్ని ఏం చేయాలి అంటే నేను 90 degrees రొటేట్ చేయాలి. అంటే 90 degrees క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ వాడు చెప్తాడు. సో అలా నేను రొటేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ సమ్ ఆఫ్ బౌండరీ ఎలిమెంట్స్. సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి అందులో బౌండరీ ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేయాలి. అంటే నాకు ఫస్ట్ రో అండ్ లాస్ట్ రో, ఫస్ట్ కాలం అండ్ లాస్ట్ కాలం, వీటిని నేను బౌండరీస్ అంట. సో బౌండరీస్ అన్నిటిని సమ్ చేయాలి. సో మనం ప్యాటర్న్స్ లాజిక్ ఎలా రాస్తాం అలా రాసేయచ్చు దాన్ని కూడా. నెక్స్ట్ రికర్షన్లో టవర్ ఆఫ్ ఫనీ. సో టవర్ ఆఫ్ ఫనీ అనే క్వశ్చన్ ఫేమస్ క్వశ్చన్, లీడ్ కోడ్ క్వశ్చన్ అది. సో లీడ్ కోడ్లో అండ్ హ్యాకర్ ర్యాంక్లో కూడా ఉంటుంది, ఒకసారి ఆ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ జనరేట్ పారాన్సిస్. సో జనరేట్ వ్యాలిడ్ పారాన్సిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 2 ఇస్తే నాకు 2 ఓపెన్ బ్రాకెట్స్ అండ్ 2 క్లోజ్డ్ బ్రాకెట్స్ ఉండాలి. అలా ఫామ్ అయ్యే వ్యాలిడ్ పారాన్సిస్ అన్నిటిని జనరేట్ చేయాలి. నెక్స్ట్ ఎన్ క్వీన్స్ క్వశ్చన్. సో ఫేమస్ క్వశ్చన్. సో ఎన్ క్వీన్స్ నాకు లీడ్ కోడ్లో హ్యాకర్ ర్యాంక్లో ఫేమస్ క్వశ్చన్, రికర్షన్ బ్యాక్ ట్రాకింగ్లో ఫేమస్ క్వశ్చన్ అది. సో ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి, అడ్వాన్స్ లెవెల్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బిట్ మ్యానిపులేషన్లో ఆల్రెడీ కొన్ని క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ చూసాం. సో అవి ఇంపార్టెంటే. నెక్స్ట్ ఎగ్జార్ ఆఫ్ నంబర్స్ ఇన్ ఏ గివెన్ రేంజ్. అంటే ఒక 2 నంబర్స్ ఇస్తాడు, ఆ 2 నంబర్స్లో
మిడిల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని ఎగ్జార్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో అంటే నాకు రేంజ్ ఏమైనా ఇవ్వచ్చు. మరి అన్ని నంబర్స్కి ఎగ్జార్ పర్ఫామ్ చేయాలంటే జనరల్గా మనం ఎలా చేస్తామంటే ఒక లూప్ని ఫస్ట్ నంబర్ నుంచి సెకండ్ నంబర్ వరకు రిపీట్ చేసి అన్నిటి ఎగ్జార్ పర్ఫామ్ చేస్తా. బట్ అది వర్క్ అవుతుంది ఇక్కడ. సో దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ అది ట్రై చేయండి, వర్క్ అయితే ఓకే. అది వర్క్ అవ్వకపోతే దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేయాలి. సో మోడిఫికేషన్స్ అన్ని ఒకసారి చెక్ చేయండి ఎలా మోడిఫికేషన్ చేస్తా ఆ క్వశ్చన్ని. నెక్స్ట్ గ్రీడీలో ఫేమస్ కొన్ని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో కాయిన్ చేంజ్. సో కాయిన్ చేంజ్ క్వశ్చన్ ఉంటుంది. అంటే 2 ప్లేయర్స్ ఉంటారు. సో 2 ప్లేయర్స్లో ఇద్దరు అంటే ఎవరు విన్ అవుతారు కాయిన్ చేంజ్. సో ఆ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 0-1 క్నాప్సన్ ఆల్గరిథం ఉంటుంది. ఇందులో 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 2-3 క్వశ్చన్స్ ఒకటి మీడియం, నెక్స్ట్ అడ్వాన్స్, హార్డ్ లెవెల్ అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి కూడా లీడ్ కోడ్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మినిమం స్టెప్స్ టు రెడ్యూస్ నంబర్ టు 0. అంటే ఒక నంబర్ ఇస్తాడు, ఆ నంబర్ని 0కి రెడ్యూస్ చేయాలి. ఈవెన్ అయితే బై 2, ఆడ్ అయితే -1, లేకపోతే ఈవెన్ అయితే బై 3, ఆడ్ అయితే -1. ఇలా కొన్ని కన్స్టెంట్స్ ఇస్తాడు. ఆ కన్స్టెంట్స్ ద్వారా నాకు నంబర్ 0 అయ్యేంత వరకు రెడ్యూస్ చేయాలి. అక్కడ మినిమం నంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్ని అవుతున్నాయో సో దీన్ని ప్రింట్ చేయాలి. సో సో ఇవి గాయ్స్ క్వశ్చన్స్ అన్ని. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూడండి. సో కంపల్సరీ ఈ వీడియో అయితే చూడండి. సో క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో బేసికల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ నేను చెప్పింది కాదు, సివి సార్ చెప్పినవి. ఓకేనా? ఒకవేళ ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తే నాకు థ్యాంక్స్ చెప్పండి. ఒకవేళ రాకపోతే మీరు సివి సార్ని పట్టుకోండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.